హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఐడియాస్. ఈ సంవత్సరం చివరకు వచ్చేసిందండి. 1 డే ఉంది ఇంకా. ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. న్యూ ఇయర్ వస్తుంది అంటేనే మన ఆడవాళ్ళందరం కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా రంగులతో ముగ్గు పెట్టాలని కోరుకుంటాం కదండి. ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ అయితే ముగ్గులు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. అయితే ఇలా రంగులు వేసేటప్పుడు మన అందరం కూడా మొబైల్లో ఏదైనా డిజైన్స్ చూడడం, అవి మనం ట్రై చేయడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు చాలా చిరాగ్గా అనిపించి మళ్ళీ అట్లాంటివి చేయాలనిపించదు. మీకు అలా ఇబ్బంది ఏం పడకుండా నేను ఈరోజు మీకు సింపుల్ టిప్స్ అయితే చూపిస్తానండి. ఇలా ఈ టిప్స్ యూజ్ చేసినట్లయితే మీరు ఎటువంటి డిజైన్ అయినా కూడా మీరు చాలా ఈజీగా వేయగలుగుతారు. లాస్ట్ ఇయర్ రంగులన్నీ కూడా మనం తీసి పక్కన పెట్టుకొని వాటిని అలాగే యూజ్ చేయకుండా చక్కగా ఒక ప్లేట్లో కానీ లేదంటే పేపర్లో కానీ తీసుకొని ఎండలో ఒక 1 or 2 hours ఉంచి వాటిని డిజైన్ వేసినప్పుడు యూజ్ చేసినట్లయితే మనకి కలర్ అనేది ఎక్కడా స్ట్రక్ అవ్వకుండా వస్తుంది. ఈ ఎండలో పెట్టినప్పుడు ఎక్కువసేపు కాకుండా ఒక 1 or 2 hours అయితే సరిపోతుందండి. మీరు ఎక్కువసేపు పెట్టినా కూడా కలర్ అనేది షేడ్ అయిపోతూ ఉంటుంది. చాలా మంది ఎక్కువగా హోమ్ మేడ్ కలర్స్ అన్ని తయారు చేసి వాడుతూ ఉంటారు. నేను కూడా మీకు హోమ్ మేడ్ కలర్స్ తయారు చేసి చూపించుదాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ తయారు చేశానండి, కానీ నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. హోమ్ మేడ్ కలర్స్ అయితే చాలా లైట్ కలర్స్ లా అనిపించాయి. బయట మనం కొని తెచ్చుకున్న కలర్స్ అయితే చాలా నిండుగా వచ్చింది ముగ్గు పెట్టిన తర్వాత. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వేస్తాం కాబట్టి బయట కొని తెచ్చుకున్న కలర్స్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. ఫస్ట్ ఐడియా వచ్చేసి ముగ్గు వేయడం రాని వాళ్ళ కోసం అండి. ఒక ఫెవికల్ బాటిల్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ బాటిల్ని వాష్ చేసిన తర్వాత లోపల తడి ఉంటుందండి. ఈ తడి అనేది శుభ్రంగా తుడుచుకోవాలి. అప్పుడే మనకి లోపల వేసిన ముగ్గు అనేది ముద్దలు కట్టకుండా చాలా నీట్గా పడుతుంది. మనకి కలర్ వేసుకున్నా కూడా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది మనం చిన్న చిన్న డాట్స్ పెట్టినప్పుడు కానీ ఏదైనా డిజైన్ వేసినప్పుడు. అలా కాకుండా మనకి ముగ్గు అనేది నీట్గా పడాలి, సన్నగా గీత రావాలి అంటే మాత్రం నేను చెప్పిన ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుందండి. ఇలా మూతకి ఏదైనా టూత్పిక్ కానీ లేదంటే చూపురు పుల్ల కానీ ఇలా హోల్ ఉంది కదండి, హోల్ లోపల నుంచి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ హోల్ అనేది కొంచెం పెద్దగా చేసుకోవాలి. కట్ చేయకూడదండి. ఎప్పుడు కూడా చాలామంది కట్ చేస్తూ యూజ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన గీత అనేది కొంచెం లావుగా పడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ముగ్గు పిండి అనేది డైరెక్ట్గా ఇందులో ఎలా వేసేయకుండా ఏదైనా స్టైనర్ కానీ టీ వడపోసుకునే జల్లెడ ఉంటుంది కదండి, అదైనా తీసుకొని కొంచెం ఇలా జల్లించుకొని అప్పుడు ఆ డబ్బాలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి గీత సన్నగా పడుతుంది, చాలా నీట్గా వస్తుంది ఫైనల్ లుక్ అనేది. ముగ్గు పిండనే కాదండి, కలర్స్ అయినా మీరు అలాగే చేయాలి. మీరే చూడండి ఇప్పుడు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది. నార్మల్గా ఇలా ఫెవికల్ బాటిల్తో ట్రై చేస్తే ఎవరికైనా స్టక్ అయిపోతూ ఉంటుంది, లోపల నుంచి రాదు. చూసారు కదా, చాలా సన్నగా వచ్చింది గీత అనేది. చూడండి, మనం కొంచెం ఎక్కువ ప్రెస్ చేసినట్లయితే లావుగా పడుతుంది, తక్కువ ప్రెస్ చేస్తే సన్నగా పడుతుంది. మనం లెటర్స్ రాసినా కూడా చూడండి ఎక్కడా కూడా స్ట్రక్ అవటం లేదు. మీరు మెలికల ముగ్గులు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ టూల్తో. ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఫెవికల్ బాటిల్లో ముగ్గు అయితే వేసుకున్నాం, మనకి సన్నగా వచ్చింది గీత అనేది. అయితే కలర్ వేస్తే మాత్రం ఆ టిప్ అనేది వర్కౌట్ అవుదండి. మనం కలర్ వేసుకునేటప్పుడు ఈ కలర్ని 3 times అయితే జల్లించుకోవాలి. మాకున్న టైంలో ఇవన్నీ ఎక్కడ చేస్తాంలే అనుకుంటే మాత్రం మనం తీసుకున్న ఫెవికల్ బాటిల్ మూతకి కొంచెం పెద్దగా హోల్ చేసుకోండి, అంటే చివరన కొంచెంగా కట్ చేయండి. అప్పుడు మీకు కలర్ అనేది ఎక్కడ స్టక్ అవ్వకుండా చక్కగా పడుతుంది. చిన్న డాట్స్ పెట్టుకోవాలి, ఇంకా నేమ్స్ రాసినప్పుడు సన్నగా రావాలి అంటే మాత్రం ఇలాగా 3 సార్లుగా జల్లించుకోండి. మూతకి చివరన చిన్నగా ఇలా కట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. చూడండి, నేను ఇక్కడ డాట్స్ వేస్తున్నాను, ఇంకా డిజైన్ వేస్తున్నాను, ఎక్కడా కూడా కలర్ అనేది స్టక్ అవటం లేదు. మనం చెప్పుకున్న ఈ 2 tips ట్రై చేసినట్లయితే ముగ్గు వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ముగ్గు వేయవచ్చు. ఈ ఫెవికల్ బాటిల్ లేనట్లయితే మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని ఎలా యూజ్ చేద్దామో చూపిస్తానండి. ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకొని మనం ముందుగా చెప్పుకున్నట్లుగా నీట్గా వాష్ చేసి తుడిచి పెట్టుకోవాలి. ఈ మూతని ఒక క్యాండిల్ తీసుకొని ఏదైనా కటింగ్ బ్లేడ్ కానీ ఇంట్లో ఉంటాయి కదండి, దాంతో ఇలా గట్టిగా పట్టుకొని చూసారు కదా, కొంచెం వేడికి ఇలా పెట్టినట్లయితే ఈ బాటిల్ మూత అనేది కొంచెం మెల్ట్ అవుతుందండి. కింద నుంచి ఏదైనా చీపురు పుల్లతో ఇలా లోపలికి కొంచెం మెల్లగా ప్రెస్ చేయాలి. 5 minutes ఆగి చీపురు పుల్లని తీసినట్లయితే మూత గట్టి పడుతుందండి. ఇక నెక్స్ట్ సిజర్తో చిన్నగా హోల్ చేసుకున్నట్లయితే ముగ్గు వేసుకోవడానికి మనకి మంచి టూల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాటిల్లో మనకు నచ్చిన కలర్ వేసుకొని చూడండి ఇలా లెటర్స్ రాసినట్లయితే ఎక్కడా కూడా కలర్ అనేది స్టక్ అవడం లేదు. ముగ్గు రాని వాళ్ళు కూడా హ్యాపీగా ఈ డ్రింక్ బాటిల్ని యూజ్ చేస్తూ ఈజీగా మీకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోవచ్చండి. ఇంకా ఈ ఐడియా వలన మరొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే, మనం కలర్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా కలర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వాటిని మనం ముగ్గులు వేసేటప్పుడు ప్లేట్స్లో కానీ గిన్నెల్లో కానీ వేస్తూ ఉంటాం కదండి. అలా గిన్నెల్లో వేసుకున్నప్పుడు మనకి చిన్నపిల్లలు ఉన్నట్లయితే చేజారి కింద పడిపోవడం వలన మనం వేసిన ముగ్గు కూడా మొత్తం కూడా పాడైపోతుంది. ఇప్పుడు ఈ టిప్ యూజ్ చేసి బాటిల్స్ అన్నింటిలో కూడా కలర్ వేసుకుంటూ
చేసుకొని రెడీగా ఉంచినట్లయితే కలర్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. మిగిలిపోయిన కలర్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి అలాగే బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇటువంటి చిన్న చిన్న డబ్బాలు ఇంట్లో ఉంటాయి కదండి. ఒక డబ్బా మూతని ఏదైనా చాక్ కానీ సిజర్ కానీ వేడి చేసి ఈ మూతని రౌండ్గా హోల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డబ్బాలో ఏదైనా కలర్ వేసుకొని నెట్ క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఈ మూతకి ఇలా ఫిక్స్ చేసేసినట్లయితే చూడండి, మనం కలర్ వేసుకునేటప్పుడు చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఐడియా వచ్చేసి మనం ఏదైనా రౌండ్ షేప్లా వేయాలి అనుకుంటాం కదండి. అటువంటప్పుడు ఇటువంటి కప్స్ కానీ లేదంటే గ్లాసులు, ప్లేట్లు అటువంటి యూజ్ చేసినట్లయితే మనకి ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇటువంటి ఏవైనా ఇంట్లో సోప్స్ కానీ ఏవైనా కొన్నప్పుడు ఇటువంటి అట్ట ముక్కలు వస్తూ ఉంటాయి కదండి. ఒక అట్ట ముక్క పైన ఏదైనా ఒక ఆకు షేప్ తీసుకుంటున్నాను. ఈ ఆకు ఉన్నంత సైజ్ వరకు డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నది మనకి ఇలా లీఫ్ షేప్లో ఏదైనా డ్రా చేయాలి అనుకుంటే ముగ్గులు రాని వాళ్ళు చాలా ఈజీగా ఇలా లీఫ్ షేప్లో పెట్టుకొని ట్రై చేయొచ్చు. లేదు ఇవన్నీ చేయలేమనుకుంటే ఆకులే మీకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసి తీసుకున్నట్లయితే చిన్నాకు వేయాలి అనుకుంటే చిన్నాకు పెట్టి ఇలా చుట్టూ డాట్స్ పెట్టి వేసుకోవచ్చు. పెద్ద ఆకు అయితే ఇలా పెద్దగా వేసి డాట్స్ పెట్టి ట్రై చేయొచ్చండి. నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ కూడా ముగ్గులు వేయడం రాని వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. అగ్గిపుల్లతో ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకుంటే మనకి చూసారు కదా, సేమ్ లీఫ్ షేప్ లాగే వచ్చింది. ఐడియా నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదండి. ఒక స్పూన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ స్పూన్ నిండా కలర్ని తీసుకొని కలర్ పోసి స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు అగ్గిపుల్లతో ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్స్ ఇంకా ఇలా చక్రాల్లాగా వేసుకున్నట్లయితే మనకి రోజ్ ఫ్లవర్ అనేది ఈజీగా వేయచ్చండి. ఇలా ముగ్గులు వేయడం రాని వాళ్ళు నేను చెప్పిన ఈ డిజైన్స్ అన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి, మరొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఐడియాస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రకరకాల రంగులన్నీ కలిసి ఎంత అందంగా కనిపిస్తాయో ఇలాగే మీ కుటుంబం అంతా కూడా కలిసి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.